రాష్ట్ర పరిపాలనకు కీలకమైన సెక్రటరియట్లో నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యవసాయ రంగాన్ని చాటి చెప్పేలా చేతిలో మొక్కజొన్న కంకి, సజ్జ కంకి ఉంది. గ్రామీణ ప్రాంత మహిళా తరహాలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అందంగా మలిచారు. మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. వేల మంది సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరియట్ ఆవరణలో ప్రారంభించారు. ఒక్కసారి మనం ఏదైతే సెక్రటరీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టారో అక్కడే ఉన్నాం. సో ఇక్కడ అంటే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా తెలంగాణ సంస్కృతి చాటి చెప్పేలా, తెలంగాణ సంస్కృతికి ఆకట్టుకునే విధంగా ఆ తరహాలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని చెప్పేసి చెప్పారు. అందులో భాగంగానే ఈ నమూనాలను సేకరించి తర్వాత ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఒక్కసారి మనము ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే మనకు ఏదైతే తెలంగాణలో పల్లెటూర్లలో సాధారణ మహిళ అయితే ఎట్లా ఉంటుందో అదే తరహాలో మనకు ఈ విగ్రహం అనేది కనబడతా ఉన్నది. ఒకసారి మీకు అవి ఎట్లా ఉంది ఏంటి అనేది చూపించే ప్రయత్నం చేస్తా. కింది నుంచి కూడా మనకు ఏదైతే ఈ దిమ్మె ఉందో ఆ దిమ్మెకు సంబంధించి చూస్తే మనకు పిడికిలు బిగించి ఇట్లా ఉద్యమ రూపాన్ని అంటే ఉద్యమ స్ఫూర్తిని తెలిపేలా పిడికిలు బిగించి అక్కడ దాన్ని తయారు చేశారు. దాని తర్వాత దానికి పైన పిడికిలు బిగించిన దానికి కొంచెం పైన చూస్తే మనకు ఇట్లా చేతులతో ఇట్లా లేపినట్లు మనకు పైగా ఇట్లా పుష్ చేసినట్లు కనబడుతూ ఉండదు. అంటే ఒక పక్క తెలంగాణ ఉద్యమాన్ని కలిసి కట్టుగా ఉద్యమం చేయడం, పోరాటం చేయడం తర్వాత అందరూ కూడా ఇట్లా కలిసికట్టుగా దాన్ని ముందుకు తీసుకెళ్లిన తరహాలో మనకు ఆ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి దిమ్మె ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ఆకారాలు అక్కడ ఉన్నాయి. ఇక విషయానికి వస్తే మనకు విగ్రహానికి సంబంధించి చూస్తే మనకు కట్టు, బొట్టు, చీర ఇవన్నీ చూస్తే కూడా తెలంగాణలో మహిళలు పల్లెటూర్లలో మహిళలు ఎట్లయితే ఉంటారో ఆ పల్లెటూరులో ఉన్నటువంటి మహిళల తరహాలోనే మనకు ఈ విగ్రహం అనేది కనబడతా ఉన్నది. బొట్టు కూడా మనకు చాలామంది కూడా తెలంగాణలో ఈ బొట్టు అనేది చాలామంది కూడా పెట్టుకుంటూ ఉంటారు. సో అదే తరహాలో ఇక్కడ బొట్టు తర్వాత గాజులు, గ్రీన్ గాజులు చాలామంది కూడా మహిళలు గ్రీన్ గాజులు అనేది చాలా ఇక్కడ కూడా తెలంగాణలో ఈ గాజులు అనేది కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. సో ఆ గాజులను కూడా ఒక ఆకర్షణీయంగా ఆ గాజులు తెలంగాణ సంస్కృతి కనబడేలా మనకు ఓవరాల్గా ఈ బొమ్మను చూసి మనకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే అర్థమవుతుంది. సో ఏదైతే గ్రీన్ కలర్లో శారీ తర్వాత దానికి అంచు ఏదైతే ఉందో అది గోల్డ్ కలర్లో అంచు వేశారు. తర్వాత ఇక తెలంగాణలో ఈ వ్యవసాయ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఆ వ్యవసాయ రంగాన్ని కూడా చాటి చెప్పే విధంగా విగ్రహం ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం ఉందో ఆ విగ్రహం లెఫ్ట్ హ్యాండ్లో మనకు చూస్తే ఈ ఏదైతే మనకు జొన్నకు సంబంధించినటువంటి కంకి, తర్వాత ఈ మక్కకు సంబంధించినటువంటి మొక్కజొన్నకు సంబంధించినటువంటి కంకి, తర్వాత సజ్జలు, ఈ మూడు కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని దాని ప్రాధాన్యతను చెప్పే విధంగా ఆ మూడింటిని కూడా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం ఉందో ఆ లెఫ్ట్ హ్యాండ్లో ఆ మూడు ప్రత్యేకంగా నిలిచే విధంగా ఆ మూటిని కూడా పెట్టారు. ఇక రైట్ హ్యాండ్ మనకు ఏదైతే చెయ్యి ఉందో ఆ చెయ్యికి సంబంధించి ఆశీర్వాదం తరహాలో ఆశీర్వాదం చూపించే విధంగా ఒక తల్లి ఎట్లయితే ఆశీర్వాదం ఇస్తుందో బిడ్డలకు అదే తరహాలో ఆశీర్వాదం చూపించే విధంగా రైట్ హ్యాండ్కి ఇట్లా ఆశీర్వాదం తరహాలో ఏర్పాటు చేశారు. ఇక అదే రైట్ హ్యాండ్కి కడెం ఉంటుంది. జనరల్గా ఊర్లలో మనం చూస్తూ ఉంటాం, అమ్మలకి ఏ అమ్మకు చూసినా కూడా మనకు ఈ కడెము మోచేయి ఉంటుంది, మోచేయి పైన మధ్యలో కడెం అనేది ఉంటుంది. సో అదే తరహాలో కడెన్ని కూడా ఈ విగ్రహానికి ఏర్పాటు చేశారు. ఇట్లా ఈ విగ్రహము తయారీలో ప్రతిదానికి కూడా ప్రతి ఒక్క తెలంగాణ చరిత్ర ఉట్టిపడేలా ఈ విగ్రహం అనేది మనకు కనబడుతున్నది. ఇక చెవులకు గెంటీలు అనేది మనం చూస్తూ ఉంటాము, ఊర్లలో ఎక్కువగా ఇవి కనబడుతూ ఉంటాయి మనకు. సో ఏ అమ్మను చూసినా కూడా మనకు మేజర్గా ఈ గెంటీలు అనేది కనబడుతూ ఉంటుంది. సో అదే తరహాలో తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా తెలంగాణ తల్లి విగ్రహానికి గెంటీలను కూడా మనం చూడొచ్చు. ఇట్లా ఈ కింది నుంచి అంటే దిమ్మె నుంచి పై వరకు కూడా ఈ తెలంగాణ తల్లి విగ్రహం తయారీలో పూర్తి స్థాయిలో తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఉద్యమము ప్రతి ఒక్కటి కూడా తెలంగాణలో ఉండే ప్రతి దానికి కూడా చాటి చెప్పే విధంగా, దాంతోపాటు
తెలంగాణ సంస్కృతి ఈ విగ్రహం చూస్తే కనబడేలా మనకు ఈ తెలంగాణ తల్లి విగ్రహం అనేది కనబడతా ఉన్నది. ఇక నిన్న చూసాం మనము అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి రూపం ఎట్లా ఉంది, ఎందుకు రావాల్సి వచ్చింది, దీని ప్రత్యేకత ఏంటి అనే దాని మీద కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దాంతోపాటు ఇప్పటి వరకు ఈ విగ్రహానికి సంబంధించి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్ల కాలంలో వివిధ రాజకీయ పార్టీలు వాళ్లకు నచ్చిన విధంగా వాళ్ళు అనుకున్న విధంగా కొన్ని విగ్రహాలను కూడా తీసుకొచ్చారు. కానీ అధికారికంగా ఎక్కడ కూడా ఇది తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పలేదు. సో సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ సాక్షిగా ఈ విగ్రహం తయారైన తర్వాత దీన్ని అఫీషియల్గా ప్రత్యేకంగా జీవో కూడా తీసుకొచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహం ఇది అని చెప్పేసి నిన్న దీని మీద చర్చ కూడా జరిపారు. తర్వాత చాలామంది కూడా మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, చాలామంది కూడా ప్రజాప్రతినిధులు తెలంగాణ తల్లిని చూసిన తర్వాత విగ్రహ నమూనా నిన్న చూసిన తర్వాత అందరూ కూడా తమ సొంత ఇళ్లలో అమ్మలు ఎట్లా అయితే ఉంటారో తమ అమ్మలు తర్వాత అమ్మమ్మలు ఎట్లయితే ఊర్లలో ఉంటారో అదే తరహాలో ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే మాకు సొంత ఇంట్లో అమ్మను చూసినట్లు నానమ్మను చూసినట్లు అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది కూడా వాళ్ళ మెమోరీస్ని గుర్తు చేసుకున్నారు. సో వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన దాని మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా వాళ్ళు వ్యక్తపరిచారు, అసెంబ్లీ సాక్షిగా వ్యక్తపరిచారు. అయితే ఈ తెలంగాణ తల్లి విగ్రహము తయారు చేస్తున్నారని చెప్పేసి అన్న మొదట్లో దీని మీద రకరకాల చర్చలు వచ్చాయి. సో ఎట్లా ఉంటుంది ఏంటి అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చలు వచ్చాయి. కానీ తెలంగాణ తల్లి విగ్రహ నమూనా వచ్చిన తర్వాత చాలామంది కూడా తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి చాటి చెప్పేలా ఉంది అని చెప్పేసి చాలామంది కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక తెలంగాణ సెక్రటరియట్ ఆవరణలో ఇది ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఇటు రెండు వైపులో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఈ తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ తర్వాత ఇక్కడ రెండు వైపులో కూడా ఈ వాటర్ ఫాంట్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ముందు ఒక ఫ్రంట్ గేట్ ఉంది, ఆ గేట్ వరకు కూడా ఈ వాటర్ ఫాంట్ అనేది ఏర్పాటు చేశారు. అంటే ఎంప్లాయీస్ కానివ్వండి లేదంటే ఎవరైనా విజిటర్స్ ఈ సెక్రటరియట్ వచ్చే వాళ్లకు ఇటు రెండు వైపుల నుంచి నార్త్ వైపు పక్క ఈస్ట్ వైపు ఈ రెండు గేట్ల వైపు నుంచి కూడా తెలంగాణ తల్లి విగ్రహం వరకు వచ్చి ఇటు నుంచి లోపలికి వెళ్ళే విధంగా ఇంటూ ఫాంట్ను కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రతినిధులు చాలామంది కూడా ఈ విగ్రహ తయారీ తర్వాత చాలా హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతి చాటి చెప్పేలా ఈ తెలంగాణ తల్లి ఉందనే అభిప్రాయం అయితే వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ రవీందర్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.